టీ తాగేసి అయితే బయలుదేరిపోదాం. అక్కడ అయితే నిద్ర వచ్చిందని పడుకున్నాను. బండికి అయితే కట్లు అయితే సౌండ్ వస్తున్నాయి. ఒకసారి వీల్ బోనా లూజ్ అయినాయేమో చూద్దాం. బెంగళూరు వెళ్ళిపోతాం. బెంగళూరు నాకు ఆపోజిట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శేఖర్ ట్రక్ బ్లాగ్స్. మన బండి అయితే హైదరాబాద్కి అయితే లోడ్ అవుతుంది. మన ఫస్ట్ బండి ఉంది కదా కాంట్రాక్ట్లో, అదే ట్రాన్స్పోర్ట్ నుంచి అయితే మనకి హైదరాబాద్కి అయితే లోడింగ్ ఉందని రమ్మన్నారు. మనం అయితే ఆల్రెడీ బండి లోడింగ్ పెట్టాం, లోడింగ్ కూడా చేస్తున్నారు కుర్రోళ్ళు. ఇది వచ్చేసి హైదరాబాద్లో మేడ్చల్కి అయితే వేసుకెళ్ళాలి. మన రెండు బళ్ళు యాక్చువల్గా అయితే మన రెండు బళ్ళు ఉంటాయి కాంట్రాక్ట్కి. పక్కన చూడండి ఆ బండి మన బండి. ఆ రెండు బళ్ళకి కాకుండా విడిగా ఇంకా ఎక్స్ట్రా వస్తే మన బండికి అయితే వేస్తారు. లేకపోతే అవి ఖాళీగా ఉంటే ఆ బళ్ళకి పంపిస్తారు, లేకపోతే బయట బళ్ళకి పంపిస్తారు. ఇక మంద కానీ లేదా మంద కూడా ఖాళీ లేకపోతే ఇక వేరే వాళ్ళ బండి అయితే పంపిస్తారు. ఇదండి, ఇది మనలాంటి బండి, మనలాగే ఇంకొక బండి కూడా ఉంది కాంట్రాక్ట్లో. ఈ రెండు బళ్ళు ట్రాన్స్పోర్ట్లో లోకల్లో తిరగడానికి. మిగతా ఇంకా బయట విశాఖపట్నం కానీ హైదరాబాద్ కానీ వెళ్ళాల్సి వస్తే వేరే బయట బళ్ళు అయితే మాట్లాడతారు. హైదరాబాద్లో మేడ్చల్కి అయితే వెళ్ళాలి. ఇదే ట్రాన్స్పోర్ట్ మళ్ళీ మేడ్చల్లో ఉంది. మనం అక్కడ గోడం దగ్గర తీసుకెళ్ళిపోతే వాళ్ళు అయితే దింపేసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడైతే బయలుదేరిపోయాం. మనకి ఇప్పుడు వచ్చేసి భోజనం చేసాం. టైం వచ్చేసి 11:30 అయింది. ప్రధానంగా పొద్దున మనం ఏ టైంకి వెళ్ళినా పర్వాలేదు, ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇది ట్రాన్స్పోర్టే కాబట్టి పెద్ద ప్రాబ్లమే లేదు. ఎక్కడ నిద్ర వస్తే పడుకొని రేపు ఏ టైంకి వెళ్ళినా పర్వాలేదు. కాకపోతే మనకి రిటర్న్ కూడా కిరాయి ఉందని చెప్పారు ఆల్రెడీ. అది అన్లోడ్ అయిపోయిన తర్వాత ఒకసారి ఫోన్ చేస్తే అని చెప్తాడు. 2 దగ్గర లోడింగ్ పాయింట్ అని చెప్పాడు. అది మనం ఎప్పుడు వేసుకెళ్తాం కదా పెయింట్ డ్రమ్ములు. మన వెంకటగిరి మొన్న లాస్ట్ టైం వేసుకెళ్ళాం. తర్వాత నర్సాపురం, తణుకు, భీమవరం అటు వేసుకెళ్తాం కదా. ఆయనవే ఖాళీ డ్రమ్ములు ఉన్నాయంట. ఆ ఖాళీ డ్రమ్ములు అయితే వేసి రావాలని చెప్పాడు. సరే సార్ వేసుకొస్తాను, ఇది అన్లోడ్ అయిన తర్వాత ఫోన్ చేస్తానని చెప్పాను. లోడ్ కూడా పెద్ద ఎక్కువే రాలేదు, 2 టన్నులు వచ్చింది కరెక్ట్గా. ఎందుకంటే మనం ఇందాక ఇంటికి వచ్చే దారిలో ఆర్టీఓ ఉన్నాడు. ఆర్టీఓ ఉన్నాడు. బండి కాగితాలు తీసుకున్నప్పుడు తీసుకెళ్ళి ఇచ్చాను. బండి కాటా పెట్టించురమ్మన్నాడు. సరే నేను అనుకున్నాను 10:30 లోపే వచ్చింది అనుకున్నాను. కాకపోతే అక్కడ 2 టన్నులు వచ్చింది. మన బండి 2 టన్నులు, లోడు 2 టన్నులు, కరెక్ట్ 4 టన్నులు వచ్చింది కరెక్ట్గా. 1 కేజీ కూడా ఎక్స్ట్రా రాల. దగ్గర కొంపల్లి అవతలే మేడ్చల్లే. ఇంకా అక్కడికి వచ్చే కేసర్ టోల్ గేట్ దాటిన తర్వాత టీ తాగేసి అయితే బయలుదేరిపోదాం. హైదరాబాద్ రూట్లో ఇక్కడైతే అందరూ మన విజయవాడ దాటిన తర్వాత ఇక్కడైతే అందరూ ఆపుకొని టీ తాగి వెళ్తారు. మనం కూడా ఇక్కడ ఆపుకుందాం. అటు వైజాగ్ సైడ్ వెళ్ళేటప్పుడు అయితే మన జంక్షన్ దాటిన తర్వాత ఆపుతారు. ఇక్కడికి వచ్చేసరికి ఇది ఇక్కడ అయితే నిద్ర వచ్చిందని పడుకున్నాను. 2ంటికి మన ఎక్కడంటే సూర్యాపేట దగ్గర సూర్యాపేట దాటంగానే టోల్ గేట్ దగ్గర అయితే పెట్టి పడుకున్నా. సరే 4ంటికి మెలకు వచ్చింది. 4ంటికి మెలకు రాగానే లేచి కొద్ది మొహం కడుక్కొని బయలుదేరాను. కానీ నిద్ర మాత్రం బాగా వస్తుంది. సరే అని ఇక పక్కన పెట్టేసి మళ్ళీ ఒక 50 కిలోమీటర్లు వచ్చిన తర్వాత పక్కన పెట్టేసి మళ్ళీ పడుకుపోయాను. ఇప్పుడు టైం వచ్చి 8 అయింది ఉదయం. 8 అంటే ఇంకెక్కడ నుంచి 100 కిలోమీటర్లు ఉంది హైదరాబాద్ మేడ్చల్కి వెళ్ళాలి మనం. 100 కిలోమీటర్లు ఉంది. అసలు మామూలు నిద్ర రాలా. మొత్తం బాగా చల్లగా ఉంది. బీభత్సమైన వర్షం పడింది రాత్రి అంతా. చల్లగా ఉంది. నిద్ర కూడా బాగా వచ్చేసింది. విపరీతమైన నిద్ర వచ్చేసింది. అందుకే నిద్రపోయి సరే ఏదైతే
అదే నిద్రపోయి వెళ్దాం, నిదానం, కంగారేం లేదు కదా. మనం ఇక ఈ లెక్కన వేసుకుంటే 10 అయింది మనం వెళ్ళేసరికి. ఏం కాదు, అవనండి 10 అవనండి అని. వాతావరణం చాలా బాగుంది, అసలు చల్లగా ఉంది. బండికి అయితే కట్లు అయితే సౌండ్ వస్తున్నాయి. ఒకసారి వీల్ బోనా లూజ్ అయినాయేమో చూద్దాం. ఇక్కడికి వచ్చి మనకి ఇంకా హైదరాబాద్ వచ్చి బాక్స్ ఆర్డర్ బెంచీలు ఉన్నాయి, తీసి మొత్తం చిరిగిపోయింది అసలు. కింద బాగున్నట్టుంది, బాగా సౌండ్ వస్తుంది. లూజే అవ్వలేదు, ఎక్కువ లూజే అవ్వలేదు, కొద్దిగా లైట్గా అయింది. అది సౌండ్ ఇంకా వస్తుందంటే మనం అక్కడ మెకానిక్ దగ్గర చూపించుకోవడానికి అట్లయిన దగ్గర. సరే బయలుదేరిపోదు, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. సౌండ్ ఇప్పుడు కూడా వస్తే ఇక ఎక్కడైనా మెకానిక్ దగ్గర చూపించుకుందాం. బాగా ఎక్కువ వచ్చింది, భయం వేసింది, ఏమో బొగ్గినే ఊడిపోయినామో అని. చూస్తే అంతా బాగానే ఉంది. లెఫ్ట్ సైడ్ కొద్దిగా లూజ్ అయినాయి, టైట్ చేసా. చూద్దాం ఎలా ఉంటుందో. వస్తుంది అయినా సౌండ్. అంటే హైదరాబాద్ ఎంటర్ అయిపోయాం, రామోజీ ఫిలిం సిటీ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి మనకు కొద్దిగా ఎదరికి వెళ్తే మనకి అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది. అవుటర్ రింగ్ రోడ్ దగ్గర దిగాలి మనం. అయితే ఇప్పుడు ఎగ్జిట్ నెంబర్ 11 దాని దగ్గర అయితే ఎక్కుతాం. గుర్తు నాకు అదే 11 నెంబర్ దగ్గర అయితే ఎక్కుతాం. నెంబర్ దగ్గర ఎగ్జిట్ నెంబర్ 6, మేడ్చల్ కోంపల్లి. కరీంనగర్ రూట్ ఇది. ఇక్కడ నుంచి అయితే మనం లెఫ్ట్కి వెళ్ళిపోవాలి. లెఫ్ట్కి వెళ్ళిన తర్వాత పైన టోల్ గేట్ వస్తుంది. ఆ టోల్ గేట్ దగ్గర నుంచి మళ్ళీ మనం వేరే రూట్లోకి వెళ్ళాలి. అంటే బెంగళూరు రూట్ ఒకటి. రైట్ సైడ్కి వెళ్తే మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోతాం. బెంగళూరు రోడ్ మనకు ఆపోజిట్లో. నుంచి వెళ్ళిపోతే మనం డైరెక్ట్గా అంటే ఇది వచ్చేసి కరీంనగర్ రోడ్. కరీంనగర్, వరంగల్. చిన్న గొయ్యి కూడా ఉండదు, రోడ్డు మీద చిన్న రాయి కూడా ఉండదు. ఇక్కడ నుంచి మనం దగ్గర ఒక 50 కిలోమీటర్ల దాకా వెళ్ళాల్సి వచ్చింది. కనబడుతుంది కదా బోర్డు. తర్మత్పేట్, వరంగల్, కరీంనగర్, నాగపూర్, మెదక్, ముంబై, వికారాబాద్, గౌరెల్లి. ఎగ్జిట్ నెంబర్ 10. మనం వచ్చేసి ఎగ్జిట్ నెంబర్ 6 దగ్గర అయితే దిగాలి. .5 అంటే 1/2 కిలోమీటర్ స్ట్రైట్గా. మన ఎగ్జిట్ నెంబర్ అయితే వచ్చేసింది. మనం ఎక్కడ నుంచి అయితే లెఫ్ట్ తిరిగిపోవాలి. మేడ్చల్ రోడ్ ఉంది కదా, మేడ్చల్ రోడ్లోకి అయితే దిగాలి మనం. ఇక్కడ నుంచి మనకి ఒక 5 కిలోమీటర్లోపే మనకైతే అన్లోడింగ్ పాయింట్ అయితే ఉంది. ఇక్కడ అన్లోడింగ్ అయిపోయినామంటే మళ్ళీ మనం ఇదే రోడ్లో రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఎగ్జిట్ నెంబర్ 12 దగ్గర మనకి ఎగ్జిట్ నెంబర్ 12 దగ్గర అయితే మనకు దిగాలని చెప్పారు. అక్కడ నుండి దగ్గరే అని చెప్పారు. స్ట్రైట్గా వెళ్తే మెదక్, ముంబై.
అక్కడ ఎంట్రన్స్లో పైకి అవుటర్ రింగ్ రోడ్ ఎక్కేటప్పుడు మనకు ఒక టోల్ గేట్ అయింది కదా, అది ఇక్కడ ఎండ్ అయిపోయింది. మనకు అక్కడే అమౌంట్ అయితే కట్ అవ్వదు. మనకి ఇక్కడ అయితే మనకు వచ్చిన లాంగ్ అంటే డిస్టెన్స్ అంటే దూరాన్ని బట్టి మనకి టోల్ గేట్ ఛార్జ్ అయితే కట్ అవుతుంది. మనకి అంతకుముందు అయితే వచ్చేసి 63 రూపాయలు 70 రూపాయలు కట్ అయింది. ఇక్కడ నుంచి లెఫ్ట్కి అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే పక్కనే 1 కిలోమీటర్ కూడా ఉండదు. బాబా ఏంటి బాగున్నావా? ఈ బండి ఎంత జీతం? రూమ్ ఇచ్చారా? ఇక్కడేనా? ఆంటీ కూడా ఇక్కడే ఉందా? ఇది పెద్ద గోడ. ఎంత పెద్ద గోడ చూడండి, ఎంత వేస్టేజ్ అయిపోయింది. ఇంతకుముందు 3 సంవత్సరాలు ఈ మెట్రోపాలిస్లో తిరగడం, 3 సంవత్సరాలు తిరిగా మెట్రోపాలిస్లో. ఇవన్నీ మొత్తం చాలా వరకు మనకు తెలుసు. మొత్తం మెడిసిన్ ఎక్కువ వస్తూ ఉంటాయి. మన బండి అయితే అన్లోడ్ అయితే అయిపోయింది. మనం బయలుదేరిపోదాం. వాళ్ళేమో అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు, తొందరగా రమ్మని. మళ్ళీ వేరే వాళ్ళు ఏమైనా వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అన్నారు. అందుకే తొందరగా అయితే బయలుదేరిపోదాం. ఇప్పుడు అంటే ఇక్కడికి వచ్చేసరికి నేను పడుకుని పోయాను. మన వాళ్ళు కూడా కొద్దిగా లేట్ చేశారు, వేరే బండి తిప్పుతున్నారు. అక్కడ లేట్ అయిపోయింది. 1 గంటకల్లా రమ్మన్నారు. ఇప్పుడు 1 గంట అయిపోయింది చెప్తే, ఒక అరగంట 30 గంటలు వచ్చేస్తానండి అని చెప్పి. ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఎగ్జిట్ నెంబర్ 12 దగ్గరికి అయితే వెళ్ళాలి. 12 నెంబర్. మనం 11 నెంబర్ దగ్గర ఎక్కాము. 12 నెంబర్ దగ్గర మనం దాటి ఇంకో దగ్గర దిగాలి. అక్కడికి వచ్చి ఫోన్ చేయమన్నారు. ఓకే, మనం ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్కి అయితే వెళ్ళిపోవాలి. 12 నెంబర్ ఎగ్జిట్ దగ్గర దిగమన్నారు. ఇక్కడ దిగేసి సర్వీస్ రోడ్లో అయితే వెళ్ళిపోదాం. ఆయన వస్తా అన్నారు. ఈలోపు ఆయన వస్తే ఎక్కడికో లోడింగ్ ఎక్కడో తీసుకెళ్తా అన్నారు. ఎగ్జిట్ నెంబర్ 12 సైదాబాద్, ముంబై. ఈ సర్వీస్ రోడ్లోకి వచ్చిన తర్వాత 3 కిలోమీటర్లు వస్తే రైట్ సైడు పద్మవంశీ కాంటా ఉంటుందంట. ఆ కాంటా దగ్గరికి వచ్చి అయితే ఉండమన్నారు. పద్మవంశీ ధర్మ కాంటా ఇక్కడికి వచ్చి ఉండమన్నాడు. ఒకసారి ఫోన్ చేద్దాం మళ్ళీ. లోడ్ అయిపోయింది. లోడ్ చూపిస్తాను. చెప్పాలి కొద్దిగా డోరు పర్లేదు. ఇక్కడ నుంచి విజయవాడ అయితే మనం ఇక మళ్ళీ అవుటర్ రింగ్ రోడ్ అయితే ఎక్కి మళ్ళీ ఎగ్జిట్ నెంబర్ 12 దగ్గర ఎక్కాలి. మనం 11 దగ్గర దిగి ఇక డైరెక్ట్ విజయవాడ హైవే. బండి పేపర్లు వచ్చేసి వాట్సాప్లో పెట్టారు. అవి మళ్ళీ మనం అక్కడ అవుటర్ రింగ్ రోడ్డు దిగిన తర్వాత ఎక్కడైనా ప్రింట్అవుట్ తీసుకొని వెళ్ళాలి. ఆయన ఫోన్ చేసి పేపర్లు అయితే మనం అయితే హైవే మీదకి అయితే వచ్చేసాం విజయవాడ రూట్లోకి. ఇక్కడ నుంచి ఇక మనకి ట్రాఫిక్ ఉండదు. ట్రాఫిక్ కూడా దాటిపోయాం. హైట్ నగర్ కూడా దాటేసాం.
హైదరాబాద్ కూడా దాటేసాం. ఇంకా మనకి ఇక డైరెక్ట్ ఇక విజయవాడే, ఎక్కడ ఆగే పని కూడా లేదు. ఇక ఎన్నింటికి వెళ్ళినా సరే నైట్ అక్కడ పక్కన పెట్టేసుకొని పొద్దున్నే ఆయన 9ంటికి వస్తారు. అదే మన పెయింట్ గోడం దగ్గరికి 9ంటికి వస్తారు. అప్పుడు వెళ్ళి మళ్ళీ బండి దింపేసుకొని వచ్చేస్తే అయిపోయింది. ప్రింట్అవుట్ కూడా తీపిచ్చేసాను. రెండు పేపర్లు వచ్చినాయి. 2 పేపర్లు కూడా తీపిచ్చేసుకున్నాయి. ఎందుకు మళ్ళీ దారిలో ఎవరైనా ఆపితే ఇబ్బంది. మళ్ళీ వాళ్ళు మనకి దొరికిన దేశంతోని ఇక ఈ వాట్సాప్లో ఉన్న పట్టించుకోరు వాళ్ళు. మనకి పేపర్లు కావాలి, నువ్వు ఏదైనా చేసినా నాకు పేపర్లు తెమ్మంటే ఇక అప్పుడెక్కడ పరిగెడతాం మనం. ఇక అందుకే ఇక్కడే హైదరాబాద్లో ఆపేసి పేపర్లు అయితే తెచ్చేసాను. మనం అయితే ఇప్పుడు ఇబ్రహీంపట్నం రింగ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి మనకి 15 కిలోమీటర్లు మన ఇంటికాడికి. ఇంటికాడ పెట్టేసుకొని పొద్దున్నే రమ్మన్నారు 9ంటికి అన్లోడింగ్కి. ఓకే ఫ్రెండ్స్, మనమైతే మొత్తం మన హైదరాబాద్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకైతే ఇటు నుంచి వెళ్ళేటప్పుడు మనకి 11,000 రూపాయలు కిరాయి, 2 టన్నులు. అటు నుంచి వచ్చేటప్పుడు 7,000 రూపాయలు, మొత్తం 19,000 రూపాయలు. 19,000 7 11 18,000 కిరాయి మనకి. దీనిలో మనకు ఖర్చు వచ్చేసి ఇటు నుంచి వెళ్ళేటప్పుడు 3,000 ఆయిల్ కొట్టించా, వచ్చేటప్పుడేమో 2,000 ఆయిల్ కొట్టించాను. టోల్ గేట్లు వచ్చేసి 1,000 రూపాయలు టోల్ గేట్లు అయినాయి. 1,000 రూపాయలు 1,100 అయినాయి. ఒక 100 రూపాయలు అటు ఇటుగా 1,100. మన ఖర్చు ఒక 500. మొత్తం కలిపి ఏదైనా ఒక 2,000 టోల్ గేట్లు, ఒక 5,000 డీజిలు, 7,000 అయినాయి మన ఖర్చు. ఒకవైపు పోయింది, ఒకవైపు మిగిలిద్ది. ఈ ట్రిప్ బాగానే కుదిరింది. ఎందుకంటే నిన్న ఈ టైంకి వెళ్ళలేదు. ఇంకా మనం రాత్రి 11:30కి బయలుదేరాం. టైం వచ్చేసి 10:05 టైం, 10 అవుతుంది. ఇక వెళ్ళి ఇలా ట్రిప్ ఇలాగ ఉంటే మనకి కొద్దిగా కలిసి వచ్చిద్ది, బాగుంటుంది. మనకి వెళ్ళి ఆకుండా వచ్చేస్తే. ఓకే ఫ్రెండ్స్, ఇది మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, జై హింద్, జై డ్రైవర్.